ఇరాన్కి సంబంధించిన కీలక నేతలను ఒక్కొక్కళ్ళని వాళ్ళ భాషలో ఎలిమినేషన్, మన భాషలో లేపడేశారు. ఇప్పుడు తాజాగా ఇరాన్కి సంబంధించినటువంటి అలీ ఫౌలద్వాంద్, ఈయన ఇరాన్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ హెడ్, ఏదైతే ప్రత్యేకించి కొమైనీ తరపున నడవబడేటటువంటి, అంటే ఇరాన్ దేశద్రోహులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి ఇప్పుడు లైక్ కుర్దిస్తాను పోరాట యోధులు కావచ్చు, లేకపోతే పర్షియన్ రాజ్యం కావాలనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళ ఆస్తులేంటి, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ బంధువులేంటి ఐడెంటిఫై చేసి తన దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్తో లేపిచ్చేసేటటువంటి వ్యక్తి ఇతను. ఈ ఫౌలద్వాన్ ఇప్పుడు హై వాల్యూ టార్గెట్గా భావించింది ఇజ్రాయెల్. కీలకమైన నేతలను లేపేస్తానని చెప్పింది కదా, అందులో భాగంగా భారీ ఎత్తున అతని మీదన దాడులకు పాల్పడింది. అతను అతని భార్య మొసిమ్మా బహ్రాది తాజాగా వీళ్ళు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఏదైతే వీళ్ళ ఆర్గనైజేషన్ ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆపరేషన్స్కి సంబంధించి కూడా వీళ్ళకి కీలకమైన బాధ్యత ఉందని చెప్తున్నారు.